రోజు ప్రసవించిన తర్వాత బాలింతలకి ఆ పొత్తి కడుపు భాగం జారింది, అయితే గర్భాశయం సాగింది కూడా మళ్ళీ సాధారణ స్థితికి వెళ్ళటానికి ఉపయోగపడి కొన్ని ఫ్లాంక్స్ని ఎలా భంగిమ పెట్టి అదే భంగిమలో కదపకుండా హోల్డ్ చేసి మీరు ఉండాలో, 2 ఫ్రంట్ ఫ్లాంక్స్ అట్లాగే సైడ్ ఫ్లాంక్స్ కూడా ఎలా చేయాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. మరి బాలింతలకి పొట్ట మళ్ళీ నార్మల్ స్టేజ్కి వెళ్ళాలంటే ఇలాంటివి తప్పనిసరిగా చేస్తూ, దీనితో పాటు మీరు సూర్య నమస్కారాలు అన్నీ చేయలేకపోయినా రోజుకొక 21 సూర్య నమస్కారాలు అభ్యాసం చేయండి. ఈరోజు మనం ప్రసవానంతరం బాలింతలు పొట్ట తగ్గటానికి, ఆ సీటు భాగం కొంచెం బాగా తగ్గటానికి ఉపయోగపడే కొన్ని ఆసనాలు మనం చూపించుకోబోతున్నాం. ముందుగా మనం వజ్రాసనంలో అట్లా కూర్చున్న తర్వాత పైకి లేచి చేతుల్ని ముందు నేల మీద అట్లా ఆనించి మోక చేతుల మీద బెండై మోక చేయి నేల కానేటట్టు అట్లా ఉంటాం. ఇప్పుడు పాదాలు 2 కూడా వేళ్ల మీద అట్లా నేల కాని ఉంటాయి. ఇలా పెట్టిన తర్వాత 2 కాళ్ళని మోకాళ్ళు బెండ్ చేయకుండా స్ట్రైట్ చేసేస్తాం. చూడండి, కాళ్ళు స్ట్రైట్ ఉన్నాయి. ఇక పాదాల మీద మోక చేతుల మీద శరీరం బరువంతా ఆపి అట్లాగే ఉంటామన్నమాట. మనం ఈ రకంగా కదలకుండా 1 నిమిషమో 2 నిమిషాల మీద ఉన్నప్పుడు ఈ బరువంతా చేతుల మీద పడుతుంది. ఈ సీటు బరువు, కాళ్ళ బరువంతా పొత్తి కడుపు కండాలు పొట్ట భాగాల మీద పడుతుంది. కాబట్టి ఆ బరువంతా హోల్డ్ చేసినందుకు పొట్ట భాగం కొవ్వు కరగటానికి, ఆ భాగం బిగవటానికి, సీటు భాగం దగ్గర తగ్గటానికి కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఆ పెల్విక్ మజిల్స్ అన్నీ కూడా కాస్త సాగి లూజ్ అయి ఉంటే కూడా అవన్నీ టైట్ అవుతాయి అనమాట ఇప్పుడు బాగా. ఎందుకంటే ఈ పాదాల దగ్గర నుంచి నడుము వరకు ఉన్న బరువు 30 కేజీలు 40 కేజీలు ఉంటుంది. అంతా ఈ భాగాలే మోస్తాయి ఇప్పుడు. అంచేత మంచి ఆసనంగా ఇది బాలింతలు చేసుకోవచ్చు అనమాట. ఉండగలసేపు అట్లా ఉన్న తర్వాత తీసేసి అలాగే బోర్లా పడుకుని విశ్రాంతి స్థితిలో రిలాక్స్ అవుతారు. మరొకసారి కావాలంటే దీన్నే రిపీట్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళు. ఇప్పుడు రెండో పద్ధతి చూపించుకోబోతున్నాం. మనం విష్ణుమూర్తి పడుకున్నట్టుగా సైడ్కి తిరిగి అట్లా పడుకుంటాం. తర్వాత పాదం మీద పాదం పెట్టేసాం. ఇప్పుడు చూడండి, కుడి పాదం మీద ఎడమ పాదం ఆనిచ్చాం. పడుకున్న తర్వాత కుడి చేతిని మోక చేయి వరకు ఆనిచ్చాం. ఇప్పుడు శరీరం అంతా పైకి గాల్లోకి లేపేసాం. ఎడమ చేతిని నడుము మీద పెట్టేసుకున్నాం. అట్లా చూడండి, పాదం ఆనింది, మోక చేయి ఆనింది. మిగతా భాగం అంతా గాల్లో అలా లేపి కదలకుండా అదే భంగిమలో ఎక్కువసేపు ఉంటామన్నమాట. ఇలా ఉండటం వల్ల ఈ బరువు అంతా కూడా, ఆ భాగం అంతా కూడా, ఇప్పుడు ఏ భాగాల్లో మీకు ఇట్లా మోపి ఆపినందుకు నొప్పి వస్తున్నదో ఆ భాగంలో కొవ్వు కరుగుతుందన్నమాట. ఈ ఆసనం ద్వారా చేతులు చాలా బలపడతాయి. డెలివరీ అయిన తర్వాత ఆ భాగాలన్నీ మంచి ఉత్తేజింపబడటానికి, మంచి బలపడటానికి ఉపయోగపడుతుంది అనమాట ఈ ఆసనం. అలా ఒకవైపు చేసి విశ్రాంతి తీసుకుంటాం, మెల్లగా తీసేసి. ఈసారి మరోవైపుకి చేయాలి. ఇప్పుడు ఎడం వైపు నేల కానిచ్చి మనం ఎడం వైపు పడుకున్నాం అనమాట. ఎడం పాదం మీద కుడి పాదం పెట్టాం. ఎడమ మోక చేయి నేల కానేటట్టు అట్లా ఉండి స్ట్రైట్గా పాదం దగ్గర నుంచి మెడ భాగం వరకు, అంటే వీపు భాగం వరకు మొత్తం స్ట్రైట్గా పైకి గాలిలోకి లేపి ఆపి అట్లాగే కదలకుండా ఉంటాం అన్నమాట మనం. ఇప్పుడు ఇలా ఉండగలిగినంతసేపు ఉంటాం. ఉండలేనప్పుడు తీసేసి హాయిగా శవాసనంలో విశ్రాంతి స్థితిలో రిలాక్స్ అవ్వచ్చు. కానీ బాలింతలు పాలిస్తూ కూడా కాస్త సులువుగా ఆ భాగాలన్నీ లూజ్ అయినవి టైట్ అవ్వడానికి, ఆరోగ్యంగా ఉండటానికి ఇలాంటి వ్యాయామాలు చేసుకుంటే మంచిది.